నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గం సింగుపురం కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని చెప్పారు. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించబడుతుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడొచ్చని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సహాయంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ మహిళల్ని లక్పతి దీదీ చేయాలి. లక్పతి దీదీ అంటే లక్షాధికారులు మన అక్కలకి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాగవుతారు ఆ లక్షాధికారులు? ఇంట్లో కూర్చుంటే వంట చేసుకుంటే అవుతుందా? అవ్వదు కదా. సో వాళ్ళకి ఏదో ఒకటి మనం నేర్పాలి. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ చేయాలి. వాళ్ళకి నైపుణ్యత ఇవ్వాలి. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో వాళ్ళకి శిక్షణ ఇద్దామనే ఉద్దేశంతో ఫ్రీగా మీకు కుట్టు మిషన్లు మళ్ళీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో 500 కుట్టు మిషన్లు మన నియోజకవర్గంకి వస్తే మన మండలంలో 127 కుట్టు మిషన్లు వచ్చాయి. ఆ 127 కూడా 25 పంచాయతీలకి మేము ఇవ్వడం జరిగింది. సో ఇందులో కొంతమంది రాలేదని తెలిసింది. ఎవరైనా రాని వాళ్ళు వదిలేసినా ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఇంట్రెస్ట్గా మేము వస్తామని ఎవరైనా అని ఉంటే ఆ పేర్లు కానీ మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే వాళ్ళని కూడా మేము మళ్ళీ తీసుకొని మన దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయి. అలాంటప్పుడు మరి అవసరం లేదు. సో ఈ అవకాశం మనకి ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ ఆవిడ మంత్రిత్వ శాఖలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం పాతపట్టణం మండల కేంద్రంలో గల బీసీ కమ్యూనిటీ భవనంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయన్నారు. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 24,000 రూపాయల విలువైన కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారని తెలిపారు. మీరు ఆర్థికంగా స్థిరపడాలి అని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపేట ఇస్తున్నారు. అది తక్కువ టైంలో మీ అందరికీ తల్లికి వందనం డబ్బులు పడతాయి. అవే కాదు, బీసీ అన్ని సంబంధించిన అన్నింటికి వస్తున్నాయి. బస్ ప్రయాణం మీకు గ్యాసులు నెలవేయించుకున్నారు. ఆయన 24 గంటలు అభివృద్ధి మహిళలకి మంచి స్థానం కల్పించారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ తర్వాత డివైడ్ అయిన తర్వాత ఎమ్మెల్యే సీట్లు పెట్టిన తర్వాత మీకు దానిలో చాలామంది మహిళలు ఎమ్మెల్యేలు చూసారు. అంగన్వాడీ టీచర్ కూడా గమనించారు. అంటే ప్రతిరోజు మీ ఎదుగుదలను చూస్తున్న వ్యక్తి ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖాలలో సంతోషం ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. అందుకోసమే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను మన దగ్గర అమలు చేస్తున్నారన్నారు. పాతపట్నం మండలం కేంద్రంలో స్థానిక ఎంఆర్సీ భవనంలో గల భవితా సెంటర్లో విద్యాభ్యాసం పొందుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సమగ్ర శిక్షా కేంద్రం నుంచి మంజూరైన ట్రై సైకిళ్లను స్థానిక శాసనసభ్యులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యా వ్యవస్థలో
మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికను విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ రూపకల్పన చేస్తున్నారని అన్నారు. అలాగే దివ్యాంగ పిల్లలు వారి విద్యా బోధనకు అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేస్తూ విద్యా వైద్య పరంగా ఈ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా పోటీ పడే విధంగా వారిని తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ సంకల్పాలని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో గల స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన అందవరపు తవిటయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పట్లో తవిటయ్య మార్కెట్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు, ఈరోజు అతని అడుగుజాడల్లో మార్కెట్ని సుందరీకరణ చేసి వ్యాపారస్తులకు సులభంగా వ్యాపారం చేసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో మార్కెట్ యొక్క నమూనాని బట్టి స్థానిక వ్యాపారస్తుల నిర్ణయాలు బట్టి ఈ యొక్క మార్కెట్ని సుందరీకరణ చేస్తానని తెలిపారు. ఈ మార్కెట్ వల్ల శ్రీకాకుళంలో మరికొంతమంది ప్రజలు వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందవరపు సూరిబాబు, కోరాడ హరిగోపాల్, పైడిశెట్టి జయంతి, సంతోష్, ప్రసాద్, రమేష్, భాస్కర్ రావు, కూటమి నాయకులు మరియు వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఆయన గురించి సూరిబాబు గారు చెప్పారు. సో నేను అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పదవిలో నేను ఉండడం నాకు గర్వకారణంగా ఉంది. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ మార్కెట్ పెట్టడానికి ఆయన ఎలా శ్రమించారో, అక్కడ నుండి ఇక్కడ తేడానికి ఆయన ఎంత కష్టపడ్డారో చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి ఈ మార్కెట్ అప్పట్లో సూపర్ సక్సెస్ అయ్యింది, చాలా క్లిక్ అయ్యింది, ప్రముఖ మార్కెట్గా ఇది వెలసిల్లింది. తదనంతరం దీన్ని డెవలప్మెంట్లో నాయకులు చేసినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల అది అంత కొద్దిగా లోపల పూర్తి స్థాయిలో దీన్ని వినియోగంలోకి రానందున సో ఈ మార్కెట్ని మళ్ళీ మనం విస్తరించాలనే ఉద్దేశంతో మొన్న ఇద్దరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, శాసనసభ్యుడిగా నేను రావడం జరిగింది. అయితే కొంత గందరగోళం ఇక్కడ జరిగింది, దానికి నేను క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు కూడా పేపర్లో మొన్న ప్రకటన ఇచ్చాం. ఆల్రెడీ దీని డిజైనర్ని ఫైనల్ చేసాం. మరికొద్ది రోజుల్లో 1 monthలో దీని డిజైన్ ఫైనల్ అవుతుంది. ఆ డిజైన్ కూడా మీ అందరి ముందు పెడతాం. పెద్ద ఎత్తున ఇక్కడ వర్తకులందరితో మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో దీని డిజైన్ చెప్తాం. దానికి మీ సూచనలు ఏమైనా ఉంటే తీసుకొని ఇన్కార్పొరేట్ చేస్తాం. అవన్నీ చేసిన తరువాత ఫండ్ పుష్కలంగా ఉందో లేదో చూస్తాం. చూసిన తర్వాత ఎంతమంది వర్తకులు వాళ్ళని ఎక్కడ ప్లేస్ షిఫ్ట్ చేయాలి, ఆ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ వీళ్ళందరికీ సరిపోతుందో లేదో చూసుకొని అప్పుడు ఇక్కడ నుండి షిఫ్టింగ్ చర్యలు చేపట్టి దీనికి మోడిఫికేషన్ బాధ్యత తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం భగడ గ్రామం భగడ సాగరం యొక్క ఆయకట్టుని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సందర్శించారు. భగడ సాగరం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయకట్టు నుంచి సుమారు 5 పంచాయతీలకు నీరు అందిస్తుందన్నారు. కానీ కొన్నేళ్లుగా నీరు వెళ్లే మార్గం పాడైనందున నీరు నిల్వ ఉండటం లేదని, ఇది కానీ పూర్తయితే 5 పంచాయతీల యొక్క గ్రామాలకు పంటలు సస్యశ్యామలంగా పండుతాయన్నారు. ఆయకట్టు సమస్య ఎన్నో ఏళ్లుగా ఇలాగే ఉందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆయకట్టు మరుగున పడిపోయిందన్నారు. సమస్యలను ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని, తన శాయశక్తులా ఆయకట్టును పూర్తి చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భగడ గ్రామం యొక్క ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ పేరుతో దాదాపు 150 కోట్ల భారీ మోసానికి కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం బలహీన మహిళలను స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తామని ప్రకటించటం కేవలం ఒక మోసపూరిత చర్య అని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించక ముందే నిధుల దుర్వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేశారని ఆమె ఆరోపించారు. 1,02,832 మంది మహిళలు
మహిళల శిక్షణ కోసం 221.08 కోట్లు కేటాయించారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఒక్కో కుట్టు మిషన్కు 4,300 మరియు ఒక శిక్షణ పొందిన మహిళకు 3,000 ఖర్చవుతుందని పేర్కొన్నప్పటికీ వాస్తవ వ్యయం 700 కోట్లు మాత్రమే ఉంటుందని, మిగిలిన 150 కోట్ల నిధులు లెక్కలు లేవని ఆమె ఆరోపణలు చేశారు. బీసీ, ఈబీసీ మరియు కాపు వర్గాల మహిళలకు శిక్షణ ఇవ్వటానికి ఉద్దేశించిన ఈ పథకం అవినీతికి కేంద్రంగా మారిందని ఆమె విమర్శించారు. గతంలోనూ ఆదరణ పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆమె గుర్తు చేశారు. బీసీ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెబుతూ ప్రస్తుత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. వేసవి శిక్షణా శిబిరంలో క్రికెట్ నైపుణ్యాలు వెలికితీతే ముఖ్య ఉద్దేశ్యమని జెడ్సీఎస్ శ్రీకాకుళం హెడ్ కోచ్ సుదర్శన్, శ్రీకాకుళం జెడ్సీఎస్ కోచ్ ఆనంద్ పేర్కొన్నారు. వేసవి క్రికెట్ శిక్షణా శిబిరంలో భాగంగా జెడ్సీఎస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 30 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదటి రోజు జెడ్సీఎస్ శ్రీకాకుళం మరియు పోర్ట్ కళింగపట్నం క్రికెట్ క్లబ్బులు తలపడ్డాయి. ఇందులో ప్రతిభావంతుల క్రీడాకారులను గుర్తించి వారికి తగిన నైపుణ్యాలను అందించి శిక్షణను అందిస్తూ జాతీయ స్థాయిలో నిలపాలన్నదే ఉద్దేశ్యమన్నారు. జెడ్సీఎస్ కోచ్ ఆనంద్ బౌలర్, బ్యాటర్, కీపింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించటమే ధ్యేయమన్నారు. ఈ వేసవి శిబిరంలో 30 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందని, వారికి ఉత్సాహభరితంగా తీర్చిదిద్ది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో నిలపడమే మా ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోచ్ రాజు, పోర్టు కళింగపట్నం క్రికెట్ క్లబ్ కోచ్ మైలపల్లి హరికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ గీతం జనగణమన రచించి కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి వేడుకలు విగ్రహదాతలు సాలిహుండాం రవికుమార్, శ్రీదేవితో పాటు కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించారు. ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పైడి హరనాథరావు, నిశ్చల నరసింహమూర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో తన రచనల ద్వారా జాతి ఐక్యతకు ఠాగూర్ కృషి చేశారన్నారు. గీతాంజలి అనే మహాకావ్యాన్ని రచించి భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి జాతీయ గీతం అందించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపారన్నారు. ఉగ్రవాదులపై దాడులు జరుగుతున్న భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారత కీర్తి పతాకాన్ని మరోమారు ఎగరవేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత ఆర్మీ మేజర్ తారకేష్ రెడ్డి, ప్రీతం రెడ్డిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూర, నటుకుల మోహన్, బరాటం లక్ష్మణరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, కొమ్ము రమణమూర్తి, పందిరి అప్పారావు, జేసీస్ ప్రతినిధులు బెందాలం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, పెంకి చైతన్య, ఠాగూర్ పాఠశాల ఉపాధ్యాయులు సత్యబాబు, అంజలి, హిమబిందు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. నోబెల్ బహుమతి పొందిన కవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తర్వాత దేశంలో విద్య అభివృద్ధి చెందాలి, అందరికీ అందుబాటులోకి విద్యను తేవాలి అనే ఆలోచనతో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరిగింది. శాంతినికేతన్లో చదవడము అంటే అది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క ఒక గర్వకారణంగా కూడా మనందరం కూడా చెప్తుంటాం. అటువంటి మహనీయుని తాలూకా జయంతి ఉత్సవం సందర్భంగా వారికి మరొకసారి మా గాంధీ మందిరం తరఫున రవికుమార్ తాలూకా కుటుంబ సభ్యుల తరఫున వారికి మా నివాళులు అర్పిస్తూ ఆయన శాంతినికేతన్ విద్యా సంస్థను స్థాపించి ప్రపంచ దేశాల్లో ప్రత్యేకతను సంపాదించిన మనిషి మనకు తెలిసిందే. ప్రపంచ దేశాల్లో స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాత్మా గాంధీ ఎక్కువగా ఈయన అనుసరించేవారని మన ఇక్కడ గాంధీ మందిరంలో రాత్రుల్లో కూడా రాయడం జరిగింది. అతని గీతాంజలి రాసిన పుస్తకానికి నోబెల్ బహుమతి కూడా సంపాదించడం జరిగింది. విశ్వకవి అనే బిరుదు కూడా ఆయనకు ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తి గాంధీ మందిరంలో ఉండడం
ఆయన విగ్రహం మనం స్థాపించడం, ఆయన 161వ జయంతి నెలకొల్పడం రేపు రాబోయే తరానికి అది ఆదర్శంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి విచ్చేసిన సభ్యులందరికీ నమస్తమాన్ని తెలియజేసుకుంటూ యాదొచ్చుకో మా గురువు గారు శాంతినికేతన్ పెడితే నేను టాగూర్ స్కూల్ పెట్టుకున్నాను. 2 సార్ నుంచి వచ్చినవే. మన జాతీయ గీతం తర్వాత మరి సార్ చెప్పిన బంగ్లాదేశ్ జాతీయ గీతం అన్నీ మరి టాగూర్ గారు చేశారు. అటువంటి వ్యక్తి పేరుతో నేను స్కూల్ నడుపుకోవడం అది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. మరి ఈరోజు మేము ఒక చిన్న పిలుపు మా శాస్త్రి గారు చేసి మీ అందరూ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మా తండ్రి నరసింహమూర్తి గారు, మా తల్లి వనతమ్మ గారు జ్ఞాపకార్థం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు శాస్త్రి గారు నాకు మేము ఇవన్నీ చేసే క్రమంలో మీరు కూడా పెడితే బాగుంటుందంటే మరి టాగూర్ విగ్రహాన్ని నెలకొల్పాం. మరి ఇందులో శాస్త్రి గారికి మరి అక్కడ మనకు ఇచ్చెన్నారా గారికి ఇద్దరికి కూడాను మరొకసారి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అమరయోధులు, అలాగే కవి, అలాగే మన జాతీయ గీతం జనగణమన రచయిత అయినటువంటి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 161వ జన్మదిన వేడుకలు ఈరోజు మన శ్రీకాకుళంలో గాంధీ మందిరంలో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చెప్పాలి అంటే ఈయన 1861వ సంవత్సరం మే 7వ తేదీన కలకట్టాలో జన్మించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన తల్లిదండ్రులు దేవేంద్రనాథ్ ఠాగూర్ అలాగే శారదాదేవి దంపతులకి పుట్టిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీకాకుళం నగరం స్థానిక 80 అడుగుల కూడలిలో రోబోటిక్ సూపర్ హీరోస్ నగరవాసులను అలరిస్తుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్ అన్నారు. సాయి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు సెలవులు కావటం, సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో సంతోషకర వాతావరణంలో పిల్లలను ఎగ్జిబిషన్ మైమర్పిస్తుందన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు చిన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాధాప్రసాద్, గాంధీ, లయన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లాం శివతేజ, సభ్యులు పొడుగు చరణ్, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సాయం సమయాన స్థానిక ఐటీ ఫీల్డ్ రోడ్లో విశాలమైన పరిధిలో శ్రీ సాయి ట్రేడ్ ఫెయిర్ వారు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కి అభినందనలు. ఎందుకంటే సాధారణంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి వేసవి విడుపు మన దగ్గరలో తక్కువగా ఉన్నాయి కనుక ఇలాంటి ఎగ్జిబిషన్లు కానీ పెట్టి పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ పిలిచి సాయం సమయంలో అందరూ వచ్చి ఎగ్జిబిషన్ తిరిగించి కొంత నాలెడ్జి ఇక్కడ పెట్టిన విషయాలు కానివ్వండి, కొన్ని ఏవైతే మంచివన్నీ కార్యక్రమాలు పెడతారో వాటన్నింటినీ పెట్టడం వల్ల చాలా మంచి శుభపరిమాణం. ఇలాంటిది మేము చిన్నతనంలో చూసేవాళ్ళం, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా సంతోషమాత గుడి దగ్గర పండుగలు కూడా ఈ నెల చేస్తున్నారు. వారికి కూడా ఇది మంచి శుభసూచకం. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఇలాంటి ఎగ్జిబిషన్ని తిలకించి ఆనందించాలని కోరుకుంటున్నాను. సాయి ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి ఈ సమ్మర్లో ఒక కార్యక్రమం పెట్టారు. దీనికి ప్రారంభోత్సవం ఈ రోజున నటుకుల మోహన్ గారు, గాంధీ గారు చేశారు. వారికి, శ్రీను గారికి, చిన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శ్రీకాకుళంలో 10 సంవత్సరాలకు వచ్చే పండుగ కూడా ఈ వేళ నుంచి స్టార్ట్ అవ్వడం వారికి శుభ సూచకము. వారందరూ కూడా ఏంటంటే కొంచెం ఆర్థికంగా బాగుపడాలని, పిల్లలకి, పెద్దలకి అందరికీ వినోదం కలిగించాలని కోరుకుంటూ మంచి జరగాలి, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్వాహకులకి అలాగే విజిటర్స్కి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గుంటుకుపేట శ్రీ అసిరితల్లి గ్రామదేవత పండుగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ అసిరితల్లి అమ్మవారికి సుహాసినీలు అందరూ ముర్రాటలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ సుమారు 75 సంవత్సరాల తరువాత ఈ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 7 దశాబ్దాలుగా మురపాక గ్రామంలో అసిరితల్లి గ్రామదేవత పండుగలు జరగకపోవటం చాలా విచారకరమన్నారు. గ్రామాల్లో గ్రామదేవత ఉత్సవాలు సకాలంలో జరగడం ద్వారా పంటలు సుభిక్షంగా పండి గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.
అన్నారు. ఈ పండుగల ద్వారా గ్రామం నుంచి వలసలు వెళ్లిన ప్రతి ఒక్కరిని కలుసుకోవటం జరిగిందన్నారు. ఈ గ్రామ దేవత ఉత్సవాల్లో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.